పండుగ ముందు రోజు తాళమ్మ అమ్మవారు గ్రామంలోకి రావడం ఆనవాయితీ. గ్రామంలోకి వస్తేనే భోగి మంటలు వేసుకుంటారు, భోగి పండుగ జరుపుకుంటారు. అమ్మవారు చాలా మహిమగలదని. శ్రీ అమ్మవారి గ్రామోత్సవం ప్రతి సంవత్సరం భోగి రోజు గూడూరులో గ్రామం మొత్తం ఊరేగింపుగా రావటం, తర్వాత అమ్మవారు ఎప్పుడైతే గ్రామంలోకి వచ్చిన తర్వాతే ఇక్కడ భోగి మంటలు వేయటం గూడూరులో ఆనవాయితీగా వస్తుంది. అదే మరి ఈ సంవత్సరం కూడా 13వ తారీఖు ఈరోజు ఉత్సవం ఊరి చివరి నుంచి గ్రామంలోకి బయలుదేరి అమ్మవారి గూడూరు టౌన్లో ఉత్సవం ఘనంగా జరుపుకుంటుంది. కాబట్టి రఘురామ్ గౌడ్, గూడూరు పట్టణము తాళమ్మ దేవస్థానం, గూడూరు గ్రామ దేవత తాళమ్మ గత 800 సంవత్సరాల నుంచి గూడూరు పట్టణంలో అమ్మవారి పట్టణంలో ఊరేగిన తర్వాతనే భోగి వేసుకునేటువంటి ఆనవాయితీ ఉంది. ఆ సందర్భంగా ఈ సంవత్సరం జనవరి 26, 13వ తేదీ అమ్మవారు గ్రామోత్సవం జరుపుకుంటా ఉన్నాము. ఈ గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిపేదానికి దేవస్థాన కమిటీ సభ్యులు ఎంతో అర్హంగా కృషి చేసి ఈరోజు జరుపుకుంటున్నారు. ఇక్కడ అమ్మవారు ప్రతి సంవత్సరం గూడూరు పట్టణంలో ఊరేగిన తర్వాత, గ్రామోత్సవం ఊరేగిన తర్వాతే భోగి పండుగ జరుపుకోవడం మనకు ఆనవాయితీ. అందరూ అంటే తరతరాల నుంచి గూడూరు చిన్నప్పటి నుంచి కూడా, పెద్దోళ్ళ నుంచి కూడా, గత 40-50 ఏళ్ళ నుంచి కూడా బాగా అలవాటు అయిపోయి ఉంది. తాళమ్మ రాందే భోగి అనేది లేదు. అది తాళమ్మ వచ్చి మన వాకిటి దాటిపోతేనే భోగి మంటలు వేసుకుంటారు. అదంత సంతోషం ఎక్కడ గూడూరులో ఉన్నంత ఇది ఎక్కడ జరగదు. బ్రహ్మాండంగా చేసుకుంటారు. అందులో తాళమ్మ అంటే ఒక ఈ గుర్తింపు. ఏదైనా కూడా ఏం చేసినా కూడా ఆమె అంటే శక్తి కల ఆమెని నమ్ముకొని ఏదైనా ఒక కార్యక్రమం అనుకుంటే నెక్స్ట్ ఇయర్ లోపల జరిగిపోతుంది.